వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు శ్రావణ మాసం ఫస్ట్ ఫ్రైడే కదా. సో మా ఇద్దరు ముత్తైదులకి చిట్టి ముత్తైదులకి వాయినం ఇద్దామని అనుకుంటున్నాను అనమాట. మా పెద్దదాన్ని అయితే ఇలా తయారు చేసి కూర్చోబెట్టా. సో ఇంకా సెటప్ అంతా రెడీ చేశాను. బ్యాక్ కెమెరాలో చూపిస్తా. ఇది తనశ్వి డ్రెస్ అనమాట. తనశ్వికి ఇచ్చే ఐటమ్స్ అండ్ ఇది రిహర్సీకి ఇచ్చే ఐటమ్స్. అది చిన్న పాప కాబట్టి ఇంకెక్కువ ఏం అరేంజ్ చేయలేదు తనకి. సో ఇక్కడ పసుపు, పుట్నాలు, బెల్లం అండ్ అక్షంతలు, కాళ్ళకి రాయడానికి, ప్రసాదం ఇవ్వడానికి అండ్ ఇంకా ఫ్రూట్స్ అయితే అరేంజ్ చేశాను. ఇంకా మా విహస్య అయితే చూపిస్తాను మీకు. తనశ్వి హాయ్ చెప్పు. సో ఇక్కడైతే మా విహస్య విహో ఏ రాని అయ్యో అయ్యో సపోర్ట్ లేదు. సో ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్. ఆల్రెడీ కాళ్ళు కడిగి కూర్చోబెట్టాను కాబట్టి మళ్ళీ కాళ్ళు అయితే కడగట్లేదు. ఇక్కడ ఆ కాళ్ళకి ఫస్ట్ నుదుట బొట్టు పెట్టి, తర్వాత కాళ్ళకు కుడి కాళ్ళకి పసుపు రాసి, తర్వాత ఎడమ కాళ్ళకి రెండు కాళ్ళకి రాసి, ఆ తర్వాత కుంకుమ పెట్టి వాళ్ళకి మనం ఏమేమి ఇవ్వాలి అనుకుంటున్నామో డ్రెస్ అయితే తప్పకుండా ఇవ్వచ్చు, లేదంటే ఒక నాప్కిన్ ఇచ్చినా చాలు, అంటే వస్త్రం లాగా అన్నమాట ఇవ్వాలి. అండ్ టిక్లీ ప్యాకెట్, బొట్టు, పసుపు పౌడరు, అద్దము, దువ్వెన, మెహందీ కోన్, అంటే మొత్తం సౌభాగ్యానికి తగ్గట్టుగా అన్నమాట. సో అలా అయితే పెద్దదానికి అన్నీ ఇచ్చాను. మన చిన్న పాపకి మాత్రం ఒక డ్రెస్ అండ్ టిక్లీ ప్యాకెట్ అండ్ నెయిల్ పాలిష్ అయితే ఇచ్చాను అనమాట. ఇంకా అది చాలా చిన్నది కదా, తను తీసుకోవడానికి కూడా ఏమి ఉండవు, బ్యాంగిల్స్ అంతే. ఇంకా కొంచెం పెద్దగా అయితే అంటే అన్నీ ఉంటాయి కదా, అలా అనమాట. సో ఇంకా చిన్న పాప కోసం అయితే సిల్వర్ ఐటమ్ అయితే తీసుకున్నాను. అది యాక్చువల్గా వరలక్ష్మి శుక్రవారం రోజు ఇద్దామన్నట్టుగా ఈరోజు అయితే ఇవ్వలేదు. అయితే ఇక్కడ తనశ్వికి డ్రెస్ అండ్ ఐటమ్స్ అయితే అన్నీ ఇచ్చాను. ఇంకా పుట్నాలు బెల్లం అయితే మెయిన్గా ఉంటుందన్నమాట. ఈరోజు అమ్మవారి దగ్గర కూడా పుట్నాలు బెల్లం అయితే పెడతాము. ఇంకా పెట్టేసుకొని అలా కొన్ని ఫొటోస్ మెమరబుల్గా తీసేసుకొని, ఆ తర్వాత చిన్న పాపని కూడా తీసేసుకొని తనకి కూడా అన్నీ పెట్టాను. అండ్ ఇక్కడ చిన్న పాప పెద్ద పాపకి దండం పెట్టి అక్షంతలు ఏమంటే అది దాని మీద వేసుకుంటుంది, తర్వాత నా మీద వేయవే అంటే నా మీద వేసింది అనమాట. సో ఇదంతా ఎంతమంది మీ ఇంట్లో చేసుకుంటారనేది నాకు కామెంట్ బాక్స్లో చేయండి. అండ్ ఇంకేమైనా యాడ్ అని ఉంటే కూడా నాకు ఇందులో వీడియోలో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఇక్కడ చిన్న పాపని తనషితో ఓట్లో కూర్చోబెట్టాను, కానీ అది ఎందుకు ఆగడం లేదు, ఎందుకంటే పట్టుకోరాదు కదా దానికి కూడా. అండ్ చిన్నది కాబట్టి 3 months కదా, భయం వేస్తుంది మెడలు అలా పట్టేసుకుంటాయేమో అని చెప్పేసి ఇంకా అలా కూర్చోబెట్టి పసుపు రాశాను. తర్వాత నేనే ఇంకా ఓట్లో తీసుకొని, ఇంకా పుట్టెంటుకలు అవ్వలేదు కాబట్టి నుదుట బుట్ట పెట్టడానికి పనికిరాదు, సో చేతిలో కొంచెం ఆనించాను అనమాట కుంకుమ. ఇంకా దానికి ముచ్చట పెడుతూ నేనైతే పసుపు రాశాను. ఇంకా చిన్న పాపకు కూడా సేమ్ అలాగే చేతికి అందించాను. ఇంకా విహస్య మంత్స్ బేబీ కదా, తను ఇండిపెండెంట్గా కూర్చోలేదు కాబట్టి నా అవుట్లోనే కూర్చోబెట్టి అన్నీ తనకి అలా అయితే చేతికి అయితే ఇచ్చాను. ఇంకా మేము ముగ్గురం కలిసి ఇంకా ఫొటోస్, వీడియోస్ అలా అయితే క్యాప్చర్ చేసుకున్నాము. విహస్యకి కూడా ఫస్ట్ శ్రావణ శుక్రవారం కదా, మెమరబుల్గా ఉండాలి అని చెప్పేసి ఇలా అయితే వీడియో క్యాప్చర్ చేసుకొని అయితే మన ఛానల్లో అయితే పోస్ట్ చేస్తున్నాను. మరి వాళ్ళకు కూడా లైక్స్ అండ్ కామెంట్స్ కౌంట్ ఉండాలి కదా. సో మీరు కూడా తప్పకుండా ఛానల్ లైక్